ప్రతి వార్త ప్రజల పక్షం. ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక. 120 కోట్లతో 10,000 ఎకరాలకు సాగునీటిని అందించే సిద్ధపూర్ రిజర్వాయర్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెరాస ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సీఎం కేసీఆర్ మరియు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి జన్మదిన వేడుకలు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం జీహెచ్ఎంసీ అర్బన్ ఏరియాలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే కాలంలో దేశ రాజకీయాలను శాసించే నాయకుడిగా ఎదగాలని, రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు దేశంలో అమలు చేసే విధంగా ముఖ్యమంత్రికి వనదుర్గమాత శక్తిని ప్రసాదించాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే కాలంలో దేశ రాజకీయాలను శాసించే నాయకుడిగా ఎదగాలని, రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు దేశంలో అమలు చేసే విధంగా ముఖ్యమంత్రికి వనదుర్గమాత శక్తిని ప్రసాదించాలని కోరుకున్నట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏడుపాయల వనదుర్గ భవానీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నాయకులు కోరుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి పథకాలను వివరించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనదని వారు పేర్కొన్నారు. అనంతరం ఏడుపాయలలో మొక్కలు నాటారు. అక్కడి నుండి నేరుగా మండల పరిధిలోని కుర్తివాడ గ్రామానికి చేరుకుని రైతు వేదికలో రైతుల ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా కుర్తివాడ గ్రామానికి చెందిన కొంతమంది రైతులను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చేతుల మీదుగా సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు సోములు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కుమారి జగన్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కుబేరుడు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాలగౌడ్, ఏడుపాయల మాజీ చైర్మన్ గోపాల్ రెడ్డి, పాపన్నపేట సర్పంచ్ గురుమూర్తి గౌడ్, ఎంకేపల్లి సర్పంచ్ మల్లేశం, కుర్తివాడ సర్పంచ్ శ్రవంతి, టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు కృష్ణగౌడ్, ఏడుపాయల ఈవో సారా శ్రీనివాస్తో పాటు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ వాళ్ళ మతాలకు అతీతంగా కూడా వాళ్ళ కుల వృత్తులతో కూడా నిరసన తెలిపి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతోమంది అమలు త్యాగం చేసి ఎంతోమంది విద్యార్థులు తమ ప్రాణాన్ని బలిదానం ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని వచ్చిన తెలంగాణ కూడా బాగు చేసుకోవాలి. 70 సంవత్సరాలు శిలుం పట్టినట్టు 60 ఏళ్ళు ఆంధ్ర పాలకులు ఏరి శిలుం పట్టించినట్టు మన తెలంగాణకు అనేక రకాల కష్టాలు పెట్టిండ్రు. ఆ కష్టాలలో ఒక్కొక్కటిని తొలగించుకుంటూ పోవాలనే ఉద్దేశం కొద్దీ ఫస్ట్ మనల్ని ముఖ్యంగా తెలంగాణ రైతాంగాన్ని పీడిస్తున్న సమస్య గతంలో తెలంగాణ రాకముందు కరెంటు సమస్య ఉంది. ఆ కరెంటు సమస్యను ఎట్లయినా సరే తొలగించాలి, రైతులకు మేలు చేయాలి. కరెంటుతో నానా అవస్థ పడుతుండ్రు. 24 లక్షల బోరు మోటార్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఆ బోరు మోటార్ల కింద పంటలు పండించుకోవాలంటే అది కరెంటు సమస్య తీరుతోనే పంటలు పండుతాయి అని చెప్పి కరెంటు సమస్యను పూర్తిగా నిర్మూలించినాం.
ఏ రాష్ట్రంలో కూడా 24 గంటలు ఉచితంగా బాయిల కాడ మన కరెంట్ ఇస్తలేరు ఎవరు కూడా. ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే గౌరవ కేసీఆర్ గారు బాయిల కాడ ఉచితంగా రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా రైతు బంధు, రైతు అంటే గతంలో వ్యవసాయం దండగా అన్నారు నాయకులు. రైతులు పట్టించుకోలేదు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే చూడలేదు, రైతు కష్టం మీద చూలే. ఎరువుల కోసం పోలీస్ స్టేషన్ల బస్తాలు పెట్టి ఒక్కొక్క బస్తా ఎరువులను కూడా పంచింది గత ప్రభుత్వాలు. అయితే మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంట్ ఇస్తాన్నారు, కరెంట్ ఇచ్చిండ్రు, ఎరువులు సకాలంలో అందరికీ అందుబాటులో ఉంచుతాన్నారు, అందుబాటులో ఉంచిండ్రు. రైతు పెట్టుబడి కోసం అప్పుల పాలవుతుంది కాబట్టి ఆ పెట్టుబడి కూడా నేనే ఇస్తా అని చెప్పి ఎకరానికి 5,000 రూపాయలు 2 పంటలకు కానీ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటే. మరి రైతు బంధుకు రైతును కూడా బంధువుగా భావించి రైతు ఉండాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రైతేక్ష రాజ్యం ఎద్దేక్ష వ్యవసాయం బాగుపడే ఉద్దేశం కొద్దీ రైతును ఆదుకున్నది గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా రైతు బీమా, గతంలో ఏ పాలసీ ఉండని అనారోగ్య రీత్యా చనిపోతే రాదు, ఓన్లీ యాక్సిడెంట్ అయితేనే కేసులకు పైసలు వస్తాయి. కానీ మన ముఖ్యమంత్రి గారు అట్లా ఆలోచించలే. అర్ధెకరం ఉన్నా, పావెకరం ఉన్నా, గుంట ఉన్నా, మహిళా సోదర రైతులైనా పురుష రైతులైనా సరే వాళ్ళు కనుక అనారోగ్యంతో చనిపోయినా, ఏ రూపకంగా చనిపోయిన, ప్రమాదవశాత్తు చనిపోయినా వాళ్ళకి 5 లక్షల రూపాయలు బీమా చేసి 10 రోజుల లోపలనే ఆ కుటుంబానికి అందే విధంగా చేసిన ఘనత గత ప్రభుత్వాలు పట్టించుకోలే. రైతు కనుక పెద్ద యజమాని చనిపోతే, రైతు చనిపోతే ఆ కుటుంబం మీదిపాలే, నేలపాలే. మెదక్ నుండి బోధన్ వరకు వేసే హైవే రోడ్లో కొత్తగా నిర్మించుకున్న ఇళ్లను పోకుండా కాపాడండి సారు అంటూ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మెల్లకొండ తాండా మరో వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అనేక తిప్పలు పడి వ్యవసాయంలో పండిన కొద్ది పంట లాభంతో గత 7 నుండి వర్షాలకు గుడిసెలు అప్పోసొప్పో చేసి గత 7 నుండి కొత్త ఇల్లు నిర్మించుకున్న కొన్ని ఇండ్లు నిర్మాణం పూర్తి కానీ లేవు. మెదక్ నుండి బోధన్ వరకు వేసే హైవే రోడ్డులో కొత్తగా నిర్మించుకునే ఇండ్లన్నీ పోకుండా కాపాడండి సారు అంటూ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మెల్లకుంట తాండా మరో వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ నుండి బోధన్ వైపు హైవే రోడ్డు నిర్మాణాలకు నిధులు మంజూరు అయిన విషయం తెలిసిందే. నిర్మాణాలకు సంబంధించిన శాఖల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రోడ్డుకి ఇరువైపులా స్థలాన్ని స్వీకరిస్తూ సర్వేలు జరుపుతున్నారు. ఈ రోడ్డు నిర్మాణంలో మండలం పోచారం గ్రామం నుండి ఆత్మకూరు వరకు రోడ్డు సమీపంలో కొత్తగా నిర్మించుకున్న గిరిజన తాండా వాసుల కొంత ఇండ్లు రోడ్డులో పోతాయని అధికారులు నిర్ధారించిన అద్దులు తెలుపుతున్నాయి. మారుమూల ప్రాంతమైన గిరిజనులు రాత్రనక పగలనక కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ వచ్చిన కొద్దిపాటి లాభం, దానికి తోడు అప్పులు తీసుకొచ్చి నిర్మించుకున్న ఇండ్లు రోడ్లో పోతాయని తెలియగానే రోడ్డుకు దూరంలో ఉన్న ఇండ్లపై నుండి రోడ్డు వేయడం ఏంటని గిరిజనులైన మేము కష్టపడి కట్టుకున్న ఇండ్లను కాపాడండి సార్లు అంటూ గిరిజనులు అయోమయ దీన పరిస్థితిలో అధికారులను వేడుకుంటున్నారు. నల్లకుంట తాండాలోని సుమారు కొత్తగా నిర్మించిన 6 ఇండ్లు రోడ్లో పోతాయని అధికారులు నిర్ధారణ చేయగా ఇండ్ల పక్క నుండి రోడ్డు వేసుకోమని లేక కట్టుకున్న కొత్త ఇండ్లను కూల్చేయవద్దంటూ మా తాండా వద్ద మూల మలుపు రావటమే మాకు పాపమంటూ గిరిజనులు జిల్లా అధికారులను ప్రజాప్రతినిధులను దీనంగా వేడుకుంటున్నారు. హైవే రోడ్డు నిర్మాణానికి తాండాల వద్ద రోడ్డు మలుపు ఉండడంతో రోడ్డు స్టేట్గా నిర్మించడానికి తాండావాసుల ఇండ్లు అడ్డు వస్తున్నాయన్న అధికారుల సర్వే కొలతలు, హద్దులు, నిర్ధారణ గుర్తులు రూపంగా కనిపిస్తున్నాయి. హైవే రోడ్డు నిర్మాణంలో గిరిజనుల కొత్త ఇండ్లు పోకుండా గిరిజనుల ఆవేదన రోడ్డు నిర్మాణ నిబంధనలకు వర్తిస్తుందా, వారి ఇండ్లు వారికి దక్కుతాయా వేచి చూడాలి. వసరాం నాయక్, మాది మేలకుంట తాండా, మండల్ నాగిరెడ్డిపేట్. ఈ పెద్ద రోడ్డు హైవే రోడ్డు మా ఇంటి పక్కకి వెళ్ళి వస్తుంది. వస్తే మా ఇల్లు 100 మీటర్ల దూరం ఉంది, రోడ్డు కంటే 100 మీటర్ల దూరం ఉంది. కొద్దిగా క్రాసింగ్ ఉంది కానీ రోడ్ మొత్తం పక్కకు ఉండిపోతుంది, మొత్తం వన్ సైడ్కి వెళ్ళి వస్తుంది. పాత రోడ్ మొత్తం అట్లనే ఉంటుంది. నాకేమో 3 కొడుకులు ఉన్నారు, ఇల్లు ఒకటే ఉంది. ఆడ 18 గుంటల భూమి ఉంది మాది.
నాది ఇల్లు సగం ఇల్లుకి వెళ్ళిపోతుంది. దయచేసి పక్కకెళ్ళి తీసుకోవాలని పై అధికారులను కోరుతున్నాం. ఎందుకంటే పాత రోడ్డు మొత్తం ఉండిపోతుంది. పాత రోడ్డుకి వెళ్ళి ఇటు పక్కకెళ్ళి తీసుకుంటున్నారు రోడ్డు. నా ఇల్లు పోతుంది, మరలా తాండలో 4 ఇండ్లు పోతున్నాయి. దయచేసి కొద్దిగా. మీ పేరు ఏం పేరు? నా పేరు వసరాం నాయక్. అంటే ఇప్పుడు కట్టిన అంటే పాత ఇల్లా లేకుంటే కొత్త ఇల్లు సంవత్సరమే అయింది. కొత్త ఇల్లు సంవత్సరమే అయింది. సీసీ అది స్లాబ్ వేసినాం. స్లాబ్ ఇల్లు సంవత్సరమే అయింది. కొత్త ఇల్లు మరలా ఆడ కడదామంటే కూడా మాకు ప్లేస్ లేదు. ఉన్నదే 18 గుంటల భూమి మొత్తం రోడ్కే పోతుంది. ముగ్గురు కొడుకులు ఆడ తావు కూడా లేదుగా ఇల్లుకు. దయచేసి పై అధికారులు స్పందించి పక్కకి వెళ్ళి తీసుకోవాలని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఈసారి ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రమంతటా 3 రోజులు రోజుకు ఒక కార్యక్రమంతో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఈసారి తెలంగాణ రాష్ట్రమంతటా 3 రోజులు జన్మదిన ఉత్సవాలను రోజు ఒక కార్యక్రమంతో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. మొదటి రోజు అన్నదానం, రెండవ రోజు రక్తదానం, ఆసుపత్రుల్లో పండ్ల పంపిణీ, మూడవ రోజు ఫిబ్రవరి 17న కేకులు కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఆలయాల్లో ముఖ్యమంత్రి పేర వేద మంత్రాలతో పూజలు చేయించారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో జన్మదిన కార్యక్రమాలలో భాగంగా కేసీఆర్ జన్మదినం రోజు రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేయించారు. అంతకుముందు జప్తి జంగంపల్లి గేట్ వద్ద జడ్పీటీసీ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. మెల్లకుంట తాండా సర్పంచ్ కేస్లీ వస్త్రం నాయక్, ఎంపీటీసీ సుజాత, బొల్లారం సర్పంచ్ వీణా ధనుంజయ్, ఎంపీటీసీ లావణ్య రవీందర్, దేవిసింగ్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రంలో కేకును కట్ చేసి నాయకులు, ప్రజాప్రతినిధులు ఎల్లమ్మ ఆలయంలో కేసీఆర్ పేర పూజా కార్యక్రమాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు ప్రతాపరెడ్డి, ఏఎంసీ చైర్మన్ రాధా విఠల్, సింగిల్ విండో చైర్మన్ దుండిగల్ నర్సింహులు, నాయకులు సిద్ధయ్య, కె వెంకట్రెడ్డి, కిరణ్, సంతోష్ గౌడ్, యాదగిరితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు అమీర్పేట్ డివిజన్లో మొదటి రోజు అన్నదానం జరిగింది. రెండవ రోజు మాజీ కార్పొరేటర్ శేషకుమారి డివిజన్ అధ్యక్షుడు హనుమంతరావు ఆధ్వర్యంలో అమీర్పేట్ హనుమాన్ టెంపుల్లో పూజలు, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు అమీర్పేట్ డివిజన్లో మొదటి రోజు అన్నదానం జరిగింది. రెండవ రోజు గౌరవ మాజీ కార్పొరేటర్ శేషకుమారి డివిజన్ అధ్యక్షులు ఎం హనుమంతరావు ఆధ్వర్యంలో అమీర్పేట హనుమాన్ టెంపుల్లో పూజలు, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. బల్కంపేట ఆసుపత్రిలో మొక్కలు నాటడం, బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానం ప్రాంగణంలో అన్నదానము కార్యక్రమం శ్రీ తలసాని మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ టీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ యాదవ్, ఉమానాథ్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, బిఆర్ నారాయణరాజు, హరిసింగ్ యాదవ్, లలిత, గోపీలాల్ చవాన్, విజయదుర్గ, రాణికర్, బెరుసుల శివ, రాజు ముదిరాజ్, శ్రీనివాస్ యాదవ్, జితేందర్నాథ్, శ్రీలక్ష్మి, రాణిబాయ్, నరేందర్ రెడ్డి, గులాబ్ సింగ్, రాజ్ పురోహిత్, గొలుసుల సత్యనారాయణ, గౌతమ్, రాజేష్, గడ్డం బాబురావు, రాజు నాయక్, లక్ష్మణ్, శేఖర్ గౌడ్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.
4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సఫలం చేయడంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు శ్రమిస్తున్న కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని టీపీయూఎస్ మండల అధ్యక్షుడు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అబ్బులు అలీ ఖురేషి అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం జీహెచ్ఎంసీ అర్బన్ ఏరియాలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జయంతి వేడుకలను టీపీయూఎస్ మండల అధ్యక్షుడు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అబ్బులు అలీ ఖురేషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అబు అలీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న కేసీఆర్ కారణ జన్ముడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ 112 డివిజన్ యూసుఫ్ హాజీ రత్నకర్ దస్తగిరి చోటు సాహెబ్ మోహినుద్దీన్ టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. तेलंगाना सीएम केसीआर का जन्मदिन बड़े जोश से मना रहे. क्यों बोले तो तेलंगाना पूरे इंडिया में सबसे बेस्ट सीएम जो हिंदू मुस्लिम गंगा जमुना तहजीब को लेके चलने वाला जो सीएम है वो केसीआर है. हम हिंदू मुस्लिम सब मिलके उनका जन्मदिन एक ईद के नाथ मनाते हैं पूरा ऑल तेलंगाना में. और केसीआर साहब जो नंबर 1 सीएम किस लिए है बोले तो जिस तरह उसमें शादी मुबारक लक्ष्मी कल्याण स्कीम जो लगा के जो आवाम के लिए फ़ायदा उठा रहे. और जब कांग्रेस की हुकूमत थी जब पेंशन 200 रुपये था, अब तेलंगाना हुकूमत आने के बाद हर एक 60 साल के आदमी को 2000 रुपये पेंशन दी जा रही है. ये केसीआर साहब की हुकूमत है. और जो तेलंगाना गोल्डन तेलंगाना का जो सुनहरा ख्वाब हमारे केसीआर साहब ने देखा वो ज़रूर पूरा होगा. और केसीआर साहब से मैं गुजारिश करता हूँ जो 12% मुस्लिम्स को रिजर्वेशन का जो वादा करें उसको निभाने. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ కొలను బాలరెడ్డి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు సహించరని, తగిన గుణపాఠం చెబుతారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పెద్దవాళ్లను గౌరవించడం కూడా రాని వాళ్ళు పీసీసీ చీఫ్ అంత పెద్దవాళ్ళు ఎలా అయ్యారని, ముఖ్యమంత్రిని గౌరవించడం ముందుగా నేర్చుకోవాలని, స్థాయి దిగజారి మాట్లాడితే ఉన్న స్థాయిని కూడా కోల్పోవలసి వస్తుందని, ఖబర్దార్ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని ఆగ్రహం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఖలీల్ బేగ్, ప్రధాన కార్యదర్శి ఫసిల్, సుధాకర్ రెడ్డి, మంగేష్, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ ముదిరాజ్, డివిజన్ యూత్ ప్రెసిడెంట్ జమీర్ బేగ్, వసీం, జాఫర్, శిరీష్, చక్రవర్తి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. నిన్న ముఖ్యమంత్రి పేరు మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలు ఏంటంటే, ఈరోజు 3 రోజుల ప్రోగ్రాం చేయమని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పడం, ప్రజల్లో ఒకరోజు అన్నదానాలు, ఒకరోజు దేవుని దగ్గర హోమాలు కానీ అదేవిధంగా జన్మదినం చేసుకోవాలని చెప్పడంతో రేవంత్ రెడ్డి అదేవిధంగా దినాలు కూడా చేసుకోమన్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రిని చనిపోవాలనే ఉద్దేశంతో మాట్లాడిన ఆయన కాబట్టి అటువంటి మాటలు మాట్లాడడం చాలా తప్పు. అతను ఎప్పుడైనా సరే గౌరవించాలి. ముఖ్యమంత్రి అంటేనే మన రాష్ట్రానికి మన రాజు కాబట్టి తప్పనిసరిగా ఆయన గౌరవించాలి. హింసపరిచే మాటలు మాట్లాడింది కాబట్టి ఈరోజు ఆయన దిష్టిబొమ్మను కాల్చి ఈరోజు అందరం కలిసి ఇక్కడ ఒక దిష్టిబొమ్మ అయినది కాల్చాలని చెప్పేసి మాకు కేటీఆర్ గారి నుంచి రావడము, ఈరోజు అందరం కార్యకర్తలం వచ్చేసి ఈ యొక్క దిష్టిబొమ్మను కాల్చేసి రేవంత్ రెడ్డి చోరే, రేవంత్ రెడ్డి 420 అని చెప్పేసి నినాదాలతోటి ఈరోజు ఇక్కడ చేయడం జరిగిన కార్యక్రమం. ఇలాంటి వాక్యాలు కానీ మళ్ళీ ఎప్పుడైనా చేసినా ఊరుకునేది లేదు. ఇది తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ కిచ్చపరిచే పరిస్థితి ఉంటే ఎట్టి విధాల్లో తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది వాళ్ళను. సీఎం కేసీఆర్ మరియు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదినం సందర్భంగా నిజామాబాద్ జిల్లా రూరల్ మండలం శాస్త్రీనగర్ నిర్మల్ భవన్ వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధులకు పలు రకాల పండ్లను పంపిణీ చేశారు.
60 ఏళ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర సాకారం చేసి సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరియు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా రూరల్ మండలంలోని శాస్త్రీనగర్ నిర్మలా భవన్ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పలు రకాల పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ నాయకులు కార్యకర్తలు సీఎం కేసీఆర్ మరియు బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్మలా భవన్ వృద్ధాశ్రమంలో వృద్ధుల యోగక్షేమాలు తెలుసుకొని పండ్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నిజామాబాద్ రూరల్ మండల మైనార్టీ అధ్యక్షులు జమీర్ ఖాన్, నిజామాబాద్ రూరల్ మండల ఉపాధ్యక్షులు నాగశెట్టి గంగాధర్ మాట్లాడుతూ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడిన మహానాయకుడు కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఉద్యమాలు ముందుండి నడిపిన ఘనత కేవలం కేసీఆర్ గారిదన్నారు. కారణ జన్ముడైన కేసీఆర్ మరియు బాజిరెడ్డి గోవర్ధన్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి మున్ముందు ఉన్నత పదవులు పొందాలని కోరారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు రూరల్ ప్రాంతాల్లోని గ్రామాలు అభివృద్ధికి నోచుకున్నాయని, ఇలాగే ఎప్పుడు రూరల్ ఎమ్మెల్యే గారు మాకు అండగా ఉంటూ ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుండారం సర్పంచ్ వారం లక్ష్మణరావు, మాజీ సర్పంచ్ దాసరి ఒడ్డెన్న, సొసైటీ చైర్మన్ దాసరి శ్రీధర్, హనుమాన్ టెంపుల్ చైర్మన్ ఒంటల రాజారెడ్డి, రామ్నగర్ సర్పంచ్ జిలానీ, శాస్త్రీనగర్ సర్పంచ్ కనీసా బేగం, ఉప సర్పంచ్ అమ్మాజీ, వార్డ్ మెంబర్ మురళి, టీఆర్ఎస్ నాయకులు ఆకుల గంగాధర్, సైదాపురం భాస్కర్, ఈ కృష్ణగౌడ్, ఖదీర్, అఫ్జల్ ఖాన్, ముళ్ళ మహబూబ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపూర్ణ ఆరోగ్యంతో రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాలని కోరుతూ చిట్కుల్ గ్రామ సర్పంచ్ మధు ముదిరాజ్ పాదయాత్ర చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీ నుంచి రుద్రారంలోని గణేష్ గడ్డ దేవస్థానం వరకు చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, బంగారు తెలంగాణ నిర్మాత, రైతు బంధు సృష్టికర్త కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ రుద్రారంలోని ప్రసిద్ధి చెందిన వరసిద్ధి వినాయక దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు 12 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టారు. ఎన్ఎం యువసేన, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ పాదయాత్రకు హాజరై అడుగు ముందుకు సాగించారు. ఈ సందర్భంగా చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం సాగించి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే రోజుల్లో కూడా పరిపూర్ణమైన ఆరోగ్యంతో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాలని కోరారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించామని, ఈ ఏడాది కేసీఆర్ ఆరోగ్యం కోసం పాదయాత్ర, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పాదయాత్రకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పుర ప్రముఖులు సంపూర్ణ మద్దతు పలికారు. ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి కోరుకుంటూ గణేశుని టెంపుల్ వరకు పాదయాత్ర చేస్తున్నాం. చిట్కుల్ గ్రామం నుంచి రుద్రారం గ్రామ పంచాయతీ వరకు పాదయాత్ర చేస్తున్నాం. పాదయాత్ర చేసి కూడా ఆ దేవుని ఒకటే కోరుకుంటాం, ఆయన ఆరోగ్యం బాగుండి ఆయన కలలు కన్నా ఏమి కళలు కంటాడో ఆ కళలన్నీ నెరవేరాలని ఆ గణేశుడిని కోరుకుంటాను. ఇది మొదటిసారి అండి. ఇంతకుముందు మేము చెట్లు నాటుతుంటాం, బర్త్డే అన్నీ చేస్తుంటాం, సేవా కార్యక్రమం చేస్తుంటాం. అదే మా కేటీఆర్ పిలుపు మేరకు కూడా మేము అనాథాశ్రమంలో కూడా వాళ్ళకు ఆర్థిక సాయమైన వాళ్ళకు సరుకులు అవి ఇప్పించడం, అట్లనే మా కార్యకర్తలు కూడా రక్తదానాలు చేశారు. ఈరోజు ఆయన సర్వమతం అన్ని మతాల్లో కూడా ఆయన పూజించడానికి ఈరోజు గణేష్ టెంపుల్, తర్వాత క్రిస్టియన్ చర్చిల ప్రార్థన, తర్వాత ముస్లిం మసీదులకు కూడా అల్లా చేపించి అన్ని ఆయన ఆరోగ్యంగా ఉండడానికి కోరుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం కేసీఆర్ మరియు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి జన్మదిన వేడుకలు.
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం జిహెచ్ఎంసీ అర్బన్ ఏరియాలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.